ఆయుర్వేద నుంచి మోడర్న్ ఫ్యాక్టరీ వరకు షాంపూ జర్నీ కోసం డిస్కస్ చేద్దాం. చాలా ఇయర్స్ బ్యాక్ షాంపూ అనే కాన్సెప్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. అప్పట్లో సోప్ నట్, షీకాకాయ్ అండ్ ఆమ్లాని వాటర్ తో బాయిల్ చేసి హెయిర్ క్లీన్ కి యూజ్ చేసేవాళ్ళు. ఈ నేచురల్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అండ్ స్కాల్ప్ డ్యామేజ్ లేకుండా స్ట్రాంగ్ గా ఉండేది. ఆయుర్వేదాలో షాంపూని చాంపనా ఆర్ చాంపూ అని పిలిచేవారు. దాని అర్థం హెడ్ మసాజ్ అండ్ క్లీనింగ్. బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నప్పుడు చాంపూ అనే వర్డ్ ని షాంపూలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎంటర్ చేశారు. లేట్ 1800s లో హెయిర్ వాష్ కి సోప్ యూజ్ చేసేవాళ్ళు. లేటర్ 1920లో మోడర్న్ షాంపూ వచ్చింది. 1930లో సోప్ ఫ్రీ షాంపూస్ పాపులర్ అయ్యాయి. 1950 టు 1980లో గ్లోబల్ బ్రాండ్స్ షాంపూని మాస్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేశాయి. 1992 నుంచి ప్రెజెంట్ వరకు మోడర్న్ షాంపూ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతుంది. షాంపూ మేకింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ మెయిన్ ట్యాంక్ లో ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్ చేసి కొంచెం హీట్ చేస్తారు. తర్వాత షాంపూ క్లీన్ చేయడానికి యూజ్ అయ్యే లిక్విడ్ ని స్లోగా యాడ్ చేస్తారు, ఫోమ్ ఎక్కువ రాకుండా. నెక్స్ట్ షాంపూ థిక్ గా ఉండడానికి ఇంగ్రీడియంట్స్, కరెక్ట్ pH కోసం కెమికల్స్ మరియు కలర్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తారు. తర్వాత మిక్చర్ ని కూల్ చేసి హీట్ సెన్సిటివ్ ఫ్రేగ్రెన్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ని యాడ్ చేసి థిక్నెస్, pH, సేఫ్టీ టెస్ట్ చేస్తారు. లాస్ట్ లో రెడీ అయిన షాంపూని బాటిల్స్ లో ఫిల్ చేసి క్యాప్ అండ్ లేబుల్ పెట్టి ఫైనల్ చెక్ అయ్యాక మార్కెట్ కి రిలీజ్ చేస్తారు. మరి ఇలాంటి మోర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం డూ ఫాలో అండ్ లైక్ అవర్ అకౌంట్ ద ట్రీ తెలుగు.